కడియం శ్రీహరి గారు. ఏమైంది? మాట్లాడండి. ఎందుకంత ఆవేశం? ఇస్తా మాట్లాడండి. పోండి. మీ సీట్లలో పోండి. మీ ప్రాక్టీస్ మంచిగా లేదు. చదువుకున్న వ్యక్తులు మీరు. అధ్యక్ష, మీ ప్రాక్టీస్ మంచిగా ఇస్తున్నా. సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ఇప్పుడు ఇస్తున్నాడు. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీహరి గారు 1 minute ఇస్తున్నా. నడవండి. మీకు మైక్ ఇస్తా. నడవండి. మైక్ ఇస్తున్నా. మీకు ఇస్తున్నా. సబితా ఇంద్రారెడ్డికి మైక్ కాదు. ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇస్తా, లేకుంటే ఇవ్వను. మాట్లాడండి. కడియం శ్రీహరి గారు మాట్లాడండి. 1994 జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం 2024 జూలైలో వర్గీకరణ మీద మాట్లాడితే సుప్రీంకోర్టు ద్వారా ఒక చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించి, ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్వయం చేసే ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు సుప్రీంకోర్టుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారిని ఆపి మీకు ఇస్తాను. వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దండోరా ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది. దండోరా ఉద్యమానికి సమాజం యొక్క మద్దతు కూడా లభించింది. అందరూ కోరుకున్న విధంగా ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అధ్యక్ష. 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను. అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నేను దండోరా ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు సంఘీభావాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. నేను ఒక శాసనసభ్యునిగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఈ తీర్పు పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు. ఈ తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావించవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ని కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరీష్ రావు గారు ఎవరు మాట్లాడతారో సూచించండి.
మాట్లాడండి. స్పీకర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాసనసభ పక్షం తరఫున ఎవరు మాట్లాడాలనేది ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు, మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. కానీ మీరు సభా సాంప్రదాయాలకు తిలోదక. హరీష్ రావు గారు, ఈ సభల ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది. మీరు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి. నాకు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. ఈ శాసనసభల ఏ సభ్యుడికైనా మాట్లాడే హక్కు ఉంది. మీరు సీనియర్ శాసనసభ్యులు నాకు నేర్పించవలసిన అవసరం లేదు, చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. మీరు మాట్లాడండి. There is a procedure in this house. There are some rules in this house. ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే హక్కు ఉన్నా ఏదైనా ఒక అంశం మీద ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి ఆ ప్రధాన ప్రతిపక్షం నుంచి పేరు తీసుకొని మాట్లాడించే సాంప్రదాయం ఈ సభలో ఉంది. ఈ సభా సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినందుకు ముందు నా నిరసన తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను. అధ్యక్ష, ఈ సభ కౌరవుల సభలాగా నడుస్తుంది అధ్యక్ష. బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబెట్టది. మీరేదో ఇలా మందబలం ఉందనో అధికారం ఉందనో అహంకారంతో చేస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది, జాగ్రత్త. అధ్యక్ష, ఈరోజు 2 అంశాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను, దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్లి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం. ఎన్నో త్యాగాలు జరిగినాయి. ఎంతో మంది వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించిన సంగతి కూడా మనకు తెలుసు. ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గాంధీ భవన్ దగ్గర ఆ రోజు పెద్ద ఎత్తున మాదిగలు గాంధీ భవన్ ముట్టడికి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకున్నది తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాపం అమరులైనటువంటి మాదిగ నేతలను పట్టించుకోకుండా వారికి అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బట్ ఏది ఏమైనా ఈ సందర్భం చాలా సంతోషమైనటువంటి సందర్భం. దశాబ్దాల కళ నెరవేరినటువంటి రోజు. అందువల్ల ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష, నిన్న గాని ఈ రోజు గాని సభ జరిగిన తీరు మా హృదయాలను ఎంతో గాయపరిచింది. మా మహిళల్ని శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష
ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష వర్గీకరణ గురించి మాట్లాడండి. వర్గీకరణ గురించి మాట్లాడండి. అధ్యక్ష 10 సంవత్సరాలు అధ్యక్ష 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.